స్కోడిగర్ కామెంట్ చేశారు. సో షైరా షాజీ అంత పెద్ద గరికపాటి గారిని అనటం అసలు ఆ బూతు రుచి వాడికి పోయే కాలం వచ్చిందని ఒక కామెంట్. సో చాలామంది రియాక్ట్ అవుతున్నారు. డైరెక్ట్గా లైవ్లో కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో లైవ్లో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నాయి. సో వంశీ ఫ్రమ్ వరంగల్, వంశీ గారు మాట్లాడతారు. వంశీ గారు మాట్లాడండి. హలో, హాయ్ అన్న. నమస్తే, మాట్లాడండి వంశీ గారు. అదే ఇప్పుడు మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే టోటల్ మనకు నాన్ వేషకు ఉండే ఫాలోవర్స్ మొత్తం ఆడు మాట్లాడేది మొత్తం తెలుగు లాంగ్వేజే కాబట్టి యూట్యూబ్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం తెలుగులే. ఇప్పుడు మన తెలుగు మొత్తం హిందూస్ మొత్తం అందరు మేలుకోవాలి. ఫస్ట్ అందరు మేలుకొని మన ఫ్రెండ్స్ అయినా మ్యూచువల్ ఎవరు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి దగ్గర అన్సబ్స్క్రైబ్ చేపియాలి. చేపించినప్పుడు వాడికి అప్పుడు బుద్ధి వస్తుంది బ్రదర్. ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు నేను ఈ పాలిటిక్స్ గురించి కూడా తీయట్లేదు. ఈ బీజేపీ వాళ్ళు కూడా ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీ వాళ్ళైనా ముందుకు వస్తారు. ముందుకొచ్చి ఇలా చేసినప్పుడు ఇలాంటి కూడా సంఘటనలు సనాతన ధర్మాన్ని ఎవడన్నా మాట్లాడినప్పుడు ఇంకొకడు రావద్దు, వాయిస్ రేజ్ చేయకుండా మనం గట్టి నిర్ణయం తీసుకోవాలి. వాడికి గట్టి నిర్ణయం తీసుకొని ఇంకొకటి ఇలా రాకుండా వాడికి ఎలాగైతే మనం అలా అందరం ఏకమై చేస్తే ఇంకోటి బయటికి రావాలన్నా భయపడతారు బ్రదర్. అవును. సో ఒకవేళ ఇక్కడతో ఈ ఇష్యూ కనుక సార్ట్ అవుట్ అవ్వకపోతే రేపటి రోజు ఇంకొకటికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, వాడు చెప్పేది నేను మహిళల కోసం పోరాడతానంటున్నాను చెప్తూనే మహిళలే తిడుతున్నాడు. ఇక్కడ చూడండి, మొత్తం మన సనాతన ధర్మాన్ని ఇంత లెక్క చేయకుండా వాడు ఎంత నిశ్చంగా బ్రదర్ అది అసలు నిజపట్టట్లేదు. వాడు మాట్లాడే మాటలు ఇస్తూ కూడా గరికపాటి గారిని కానీ ఎవరిని కానీ చాలా నిశ్చంగా అసలు చాలా బ్యాడ్గా ఉంది. వాటిని ఇంకా మనం 100% ఇప్పుడు గవర్నమెంట్ కాదు మొత్తం హిందూస్ అందరం ఏకమైతే ఏంటంటే చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఉదయాన్నే మేము చాలా మంది లీగల్ అడ్వైజర్ తో కూడా మాట్లాడుకొస్తే వాళ్ళు చెప్తుంది ఏంటంటే లైవ్ లో కూడా చెప్పుకొచ్చారు. సో మనందరం కూడా సోషల్ మీడియా వాడుతున్నాం, అందరం సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం కదా. సో ఎక్స్ లేదా ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే పాస్పోర్ట్ అథారిటీని, ఇండియన్ ఎంబసీని, ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని, ఈ మూడితో పాటుగా అటు కేంద్ర హోంశాఖని, సో నేషనల్ హోమ్ మినిస్ట్రీని కూడా మనం ట్యాగ్ చేస్తే కొంత వాళ్ళ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది కూడా సోషల్ మీడియా వాడే వాళ్ళు ఆ పని చేయండి, అన్ఫాలో చేయడంతో పాటుగా ఈ పని కూడా చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ దిస్ డజంట్ స్టాప్ హియర్, ఇక్కడ కనుక ఆగకపోతే ఇది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ రోజు ఇంతటి స్థాయిలో ఇంతమంది చూసే విధంగానే మాట్లాడిన వీడిని కనుక ఆపకపోతే ఇంకొకటి తయారవుతాడు. సోషల్ మీడియా ఇప్పటికే దరిద్రం అయిపోయింది. ఏంటంటే వాడికి వచ్చే రెవెన్యూ మొత్తం యూట్యూబ్ నుంచి అన్న, వాడికి సెకండ్ ఇయర్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసినారో ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొడితే వన్ రెవెన్యూ మొత్తం స్టాప్ అయిపోద్ది. అప్పుడు కదా వానికి బుద్ధి వచ్చేది. ఇప్పుడు మనం చేసిన దెబ్బకి అయితే ఎలా ఉందనంటే వంశీ గారు, మీరు చాలా ఫాలో అవుతున్నారు చెప్తున్నా. నేను నా దగ్గర 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, 128 దేశాలు తిరిగినా ఇక అయిపోతే సరిపోయింది, నాకు నేను దర్జా కూర్చొని తింటా, నాకేం అవసరం లేదు అంటున్నాడు. మీరు అందరూ అన్ఫాలో చేసినా, ఎవరు నన్ను క్వశ్చన్ చేసినా, ఎవరు తిట్టినా కూడా 2026 నాది, నేను చెప్పిస్తున్నా, మీ అందరూ కూడా అష్టదరిద్రంలో ఉండి ఆసుపత్రి పాలవుతారు అంటున్నాడు. అలా అనుకున్నోడైతే ఇప్పుడు వచ్చి సారీ చెప్పాడు కదా. మొన్నటి దాకా బాగా ఒర్రినాడు కదా, అంత ఒర్రినోడు ఇప్పుడు వచ్చి సారీ ఎందుకు చెప్తాడు? వానికి దెబ్బ పడ్డది, వాడు భయపడుతుండు. మనం అదే విధంగా కంప్లీట్ గా వాడిని బయటికి వెళ్ళగొడితే అప్పుడు వానికి ప్యాక్ అయిపోతుంది. పవర్ ఏంటంటే హిందూస్ అంటే ఏందనే పవర్ రావాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు ఏదైనా ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి కానీ మాకెందుకు అనుకుంటే మాత్రం వేస్ట్. ఇంకోటి చెప్పాలంటే ఇవాళ ముక్కోటి ఏకాదశి, ఈ రోజు ముక్కోటి ఏకాదశి అనగానే ఫోన్ లో చూడండి బ్రదర్, ఇక్కడ చూడు స్టేటస్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు. మరి మన సనాతన ధర్మం ఇచ్చడం ఆయన పక్క పెట్టుకొని మనం గుళ్ళకు పోయి మొక్కుతాం, అది కూడా పట్టించుకోవాలి కదా. అవును, ప్రతి ఒక్కరు దాన్ని టేకేర్ ఎవరు చేయట్లేదు. ఇటు మన ముక్కోటి ఏకాదశి అనగానే ఈ దేవుని మొక్కుతున్నాం, మరి అదే దేవుని తిడుతుండగా వాడు. ఫస్ట్ వాని తన్నాలి. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. సో వాసుదేవ్ రెడ్డి గారు ఫ్రమ్ మదనపల్లి, వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడండి. వాసుదేవ్ రెడ్డి గారు రైట్. సో అందరూ చేయాల్సింది, నిజంగానే మీకు వాడి మాటలు తప్పు అనిపిస్తే, మీరు నిజంగా మనస్ఫూర్తిగా వాడి మాటలు తప్పు అనిపిస్తే, మీకు సోషల్ మీడియా ఉంది. అందరూ ఎక్స్లో అటు హోమ్ మినిస్ట్రీకి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, పాస్పోర్ట్ అథారిటీకి, ఇండియన్ ఎంబసీకి, సో మీరు ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. వీడి తప్పు మాటల్ని అక్కడి వరకు చేరాలి.
సో వాళ్ళు అప్పుడు దీన్ని కొంత కన్సిడర్ చేసే అవకాశం ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నా తప్పుని తప్పు అని ఒప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాడు అని అంటే వాడి అహంకారం ఏ స్థాయిలో పెరిగిపోయింది, ఏ స్థాయిలో బల్బ్ పెరిగిపోయింది అర్థమవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. చివరిగా ఒక కాల్ తీసుకుందాం. రాజశేఖర్ గారు ఫ్రమ్ మహబూబాద్. రాజశేఖర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. అయితే వీడు ఈ అన్వేష్ అనేటటువంటి వెధవ హిందూ ధర్మం పట్ల, సీతామాత పట్ల, ఆ తర్వాత గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త వారి పట్ల గాని ఏ మాత్రం గౌరవం లేకుండా ఇంత నీచంగా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. వీడేదైతే గరికపాటి గారిని అన్నారో అదే పని వీడికి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీడిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి ఎక్కడున్నా కూడా, మరియు వీడిని కఠినంగా శిక్షించాలా. ఈ రోజు ఇండియాలో అడుగు పెట్టడానికి భయపడతా ఉన్నాడు వాడు. ఎక్కడో దేశాల్లో ఉన్నాను కదా, నన్ను ఎవరేం చేస్తారులే అని వాడు కనీసం పశ్చాత్తాపం లేకుండా, తప్పు మాట్లాడానన్న భయం లేకుండా వాడు ఈ రోజు మళ్ళా ఛాలెంజ్లు చేస్తా వీడియోలు పెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే వీడికి ఎంత మతం, ఎంత బలుపుతో మాట్లాడుతున్నాడు అనేది జనాలు